Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువక యుండును. 1వ దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనం. He will not let you go no matter what. ది బుక్ ఆఫ్ ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 28 వర్సెస్ 20. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు దావీదు కుమారుడైనటువంటి సొలొమోనును దేవుని తన కుమారునిగా ఏర్పరచుకొని దేవుని యొక్క మందిరాన్ని నిర్మించటం కోసం దేవుడు సొలొమోనును ఏర్పరచుకున్నాడండి. సొలొమోనుకు దేవుడు ధైర్యాన్ని అనుగ్రహించి, నీవు ఈ పనిని పూర్తి చేసేంత వరకు నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండి నిన్ను విడువడు అని వాగ్దానం చేశాడండి. మరి మన జీవితాలలో కూడా దేవుడు అద్భుతమైన కార్యములను జరిగించగలడు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. కష్టకాలమందు ఆయన నిన్ను నన్ను ఎన్నటికి విడిచే దేవుడు కాదండి. ఆయన దయ కలిగిన వాడు. మరి అలాగే ఈ రోజున ఎందరైతే దేవుని యొక్క పనిని జరిగించకుండా లోకానుసారంగా తిరుగుతూ ఉన్న వారులారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుని యొక్క ఆజ్ఞను గైకొనండి. దేవుని యొక్క మాటను వినండి. దేవుడు నీతో నాతో మనందరితోనూ మాట్లాడుతున్నాడండి. మరి ఎందరైతే అలాంటి స్వభావం కలిగి దేవుణ్ణి విడిచిపెట్టి, ఎందరైతే దేవుని యొక్క పనిని విడిచిపెట్టి తిరుగుతూ ఉన్న వారులారా, దయచేసి హృదయాలను మార్చుకొనండి. దేవుని యొక్క పరిశుద్ధతను ధరించుకొనండి. దేవుని యొక్క మాటను విశ్వసించండి. దేవుని యొక్క నడవడికలో నడవండి. ఆయన నిన్ను నన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క మందిరములోను దేవునిని ఆరాధించుటకు కావలసిన పరిశుద్ధమైన ఆత్మను ధరించుకొని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలు చేసే వారముగాను ఆయన నిన్ను నన్ను ఎన్నటికి విడిచే దేవుడు కాదు గనుక, కాబట్టి నీవు నేను మనమందరము దేవుని యొక్క మాటలను ఆజ్ఞలను గైకొనే వారముగా ఉందుము గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా యేసయ్య, సర్వసృష్టికర్త అయిన తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, సహాయము దయచేయండి. ఈ ఉదయకాల సమయంలోనే ఇంత చక్కటి వాగ్దానంతో మా అందరితో మాట్లాడారు. ప్రభువా, నీవు నన్నును ఈ వాక్యం వింటున్న వారును, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ విడవకండి. మమ్మలను జ్ఞాపకము చేసుకోనండి. ప్రభువా, నీ పాద సన్నిధిని చేరి మేమందరమును కూడి నీకు ప్రార్థిస్తున్నాము దేవా. నీ ఆజ్ఞలను గైకొని నీ మందిర ఆవరణ మేమంతా సంఘముగా కూడి నిన్ను ఆరాధించుకునే ధన్యతను మాకు దయచేయండి. నీ యందు విశ్వాసం ఉంచి నీ యొక్క మహిమను ప్రభావమును మేము ధరించుకొని నిన్నే ఆరాధించి నిన్ను కీర్తించే ధన్యతను మేమందరమును పొందుకొని అట్టి నీ ప్రేమ జాలి మా అందరిపైన కురిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.